అయ్యే నేను తెలియదు బాబు, అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తో ఏదో అన్నారు. ఇది జరిగిందా జరిగించుకున్నారా ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేను. ఈ దొంగల్ని నేను నమ్మను, మీరు నమ్ముతారేమో. దొంగలు, గజ దొంగలు, అవినీతి పరులు, ఓట్ల కొరకు నరహత్య చేసే నాయకులు, ఓట్ల కొరకు సర్వనాశనం చేసే నాయకులు ఏం మాట్లాడమంటాం వాళ్ళ కొరకు? వారందరూ ఒకటి, మనం అందరం ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు. గుర్తుగా కొండ నింపండి, మీ జీవితాల్ని నింపుకోండి. మండు టెండర్లో మంచినీళ్ళు తాగండి, ప్రజలందరికీ మంచిని పంచండి. శాంతి, సమాధానం, నీతి, నిజాయితీ పంచడానికి వచ్చాను. ఈ ఎండల్లో 3 హెలికాప్టర్లో తిరిగిన నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాను? ఇంటింటికి, పల్లె పల్లెకి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఊర్లో 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అందరికీ మేము టికెట్ ఇవ్వలేము. 175 సీట్ల ఆంధ్రప్రదేశ్లో, 42 సీట్ల ఆంధ్ర తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం. టీడీపీ రెబల్స్, వైసీపీ రెబల్స్, జనసేన రెబల్స్ మీకు టికెట్ రాలేదని ఏడకండి, సూసైడ్ చేసుకో. దేవుణ్ణి స్తుతించండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. అందరితో కలిసి మీరు పోటీ చేయండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 10లో 5-6 ఓట్లు మనకున్నాయని మీకు తెలుసు. మేమిచ్చిన మేనిఫెస్టో 33 పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. 100కి 100 మనకే ఓటు పడతాయి కరెక్ట్గా చెప్తే. నిరుద్యోగులందరికీ ఉద్యోగం. బాబుని చూసాం, జగన్ను చూసాం. ఉచిత విద్య 3,10,000 మందిని చదివించాను ఉచితంగా. ముగ్గురునైనా వాళ్ళు చదివించారా? వాళ్ళ పిల్లలు కూడా నేను చదివించాను. ఉచిత వైద్యం వాళ్ళకైతే యశోదా హాస్పిటల్ హెలికాప్టర్ రైడ్, మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి. మనము వారు వ్యత్యాసం. అంబేద్కర్ మనతో ఉన్నాడు, గద్దరన్న, బాబు మోహన్, దళిత నాయకులందరూ మనతో ఉన్నారు. కొంతమంది అమ్ముడు పోయారు, ఒకరు బానిసలైపోయారు. ఎంతో వేదనతో చెప్తున్నాను ఈ మాట, బాధతో. తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా బానిస అయిపోయాడు, అమ్ముడు పోయాడు వాళ్ళకి. నా ప్రియులు ముద్రగడ పద్మనాభం గారు కూడా వాళ్ళకి అమ్ముడు పోయారు. ఏమనంటే మంచి చేయడం. వాళ్ళు మంచి చేశారా? భూములు దోచుకునేవారు, భూ కబ్జాలు చేసిన వారు, మందిచ్చి, ముక్కిచ్చి, డబ్బులు ఇచ్చి 100,000 కోట్లు పంచి ఓట్లు వేయించుకున్నారు. ఏదైనా మంచి చేయగలరా? ఉప్పు బావిలో నుంచి నీరు వస్తాయా? చెడులో పుట్టారు, చెడులో పెరుగుతున్నారు. అక్రమ, అవినీతి, అన్యాయాలు ఘోరంగా చేస్తున్నారు. మన జీవితాల్ని నాశనం చేసేసారు ఉన్నవారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఓటు వేసినప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టి ప్రాణాలు కట్ చేసి చూసారా? మణిపూర్లో 24 లక్షల మంది. అందుకే ప్రతి ఒక్కరిని చేతులు జోడించి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 7569441275 మా స్టేట్ కోఆర్డినేటర్ బాబురావుతో మాట్లాడండి. మా నేషనల్ కోఆర్డినేటర్ బాబ్జీ, తెలంగాణలో బాబు మోహన్ గారితో మాట్లాడండి. సుబ్బారావుతో. అది మా వెబ్సైట్కి వెళ్ళండి, మా ఫేస్బుక్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ ఇంకా పోటీ చేయడానికి 10 రోజుల సమయం ఉంది. 25